డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నేను అట్టుకొస్తే ఈ బస్ సెక్యూరిటీ ఇది అన్న మామూలు బస్ అనుకున్నారా? పోయిన మంగళవారం రావులపాలెంలో బ్రిడ్జ్ ను గుద్దితే 150 మంది మీలాగే మ్యారేజ్ పార్టీ అవుట్. రెండు టికెట్లమ్మా. రెండు టికెట్లేటి పిల్లకి అర టికెటేగా. పెద్ద మనిషి అయిన పిల్లకి హాఫ్ టికెట్. పెళ్లి కాని పిల్లకి అర టికెట్ అని గవర్నమెంట్ పేపర్లు వేస్తారు చూడలేదా? సరే కూర్చో. ఆ టికెట్ ఆ ఊరు వెళ్ళదయ్యా. కాలయ్య బాబు కాలు కాలా కర్ర అనుకున్నాలే. ఆ టికెట్ 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 ముందు మా ఆవిడ తీస్తా అంది. మీ ఆవిడ ముందు తీసుకుందా? ఆవిడ ఇందాక ఎవరో కుర్రాన్ని తీసుకుందా? తీయవయ్యాడవల్తి. ఎదర టైర్ కింద ఒక పంది పడుకోనుంది. ఆ పంది లేచిన తర్వాతే బస్సు బయలుదేరుతుంది. పిఠాపురం గురుగారు ఎవరండి? ఈ లోహడన్నాడా? బస్సు మొత్తం నింపి పూడ్చినవే. బస్సు ఉబ్బిపోయి పగిలిపోతున్నారు. ప్రయాణికులారా, బస్సు బయలుదేరటకు సిద్ధముగా ఉన్నది. మీ అందరూ మీ ఇష్టదేవాలు ప్రార్థించుకోండి. చాలా అలర్ట్ గా ఉన్నారు. రైట్ రైట్. 7, 14, 19, 22, 1, 2, 3. ఇంతకీ ఈ రోజు కలెక్షన్ ఎంత? 7,490 రూపాయలు. ఇంతేనా? ఇంతేనా అంటున్నారా? ఒక్క నిమిషం. 7,490 రూపాయలు 50 పైసలు. 50 పైసలు. అవును, గణేష్ ఎక్కడ? మరద్ద రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి మామా ఇన్ని దుడ్లు తెచ్చి ఇక్కడ పోస్తా ఉంటే మీరు ఎప్పుడు వాడిని అడుగుతారండి సార్ వాడు సైడ్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు. భయంకరంగా కమిషన్ పెంచేశాడు. ట్రిప్ కి 5 టికెట్లు కొట్టేయబట్టాడు. 100 రూపాయలు నొక్కేయబట్టాడు. మేము దా ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మీరు దాన్ని అడుగుతారండి సార్. మొన్న ఒకేడు చేస్తారా? కాకులన్నీ కలిసి అవసరం నల్లబుర్రదంతా నమ్ముతారేటి? బట్టన్లో బాత్రూమ్లు కాదురా, మీ నోట్లో కదా పెనాలి. సీపు కడితే గిల్ల లాడించాలి. లాడేటో చిన్నప్పటి నుంచి అయ్యగారికి బాగా తెలుసు. అయ్యగారండి డాల్ఫిని పెనాయిల్ వచ్చిందండి. దాన్ని మన బాత్రూమ్ లో కొంత వేసేసి చీపురు గడతోటి కడిగేసేసి ఆ చేత అమ్మగారికి తల రుద్దేసి వెళ్ళిపోదామని వచ్చానండి. వెళ్ళొస్తానండి అయ్యగారండి. వినాయలతో అమ్మగారికి తల రుద్దుతావా? ఇది కాకపట్టానికి వచ్చింది. దీన్ని అసలు నేను క్లీనర్ గా వచ్చి ఆ తర్వాత కండక్టర్ అయ్యి ఆ తర్వాత ఓనర్ అయినరా. ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి వల్ల నేను నిలబడ్డానో నాకు బాగా తెలుసురా. మరీ అంత పొగడే సార్. దిస్ ఇస్ టూ మచ్. ఏదో మా పని మేము దా చేసుకుంటాం. నేను చెప్పింది గణేష్ గురించి. అది సరే, కడియంలో వేసిన అరటికెలకి, రావులపాలెంలో వేసిన తమలపాకు బుట్టలకి, యానంలో వేసిన మొక్కజొన్న పొత్తుల బస్తాలకి ఇందులో లెక్క రాలేదేంట్రా? రాలేదేంట్రా? ఇప్పుడు వస్తుంది చూడండి సార్. ఇది అరటి ఆకుల కట్ట, ఇది తమలపాకుల బుట్ట, మొక్కజొన్న పొత్తుల బస్తా వీడు వేసేసాడు. అవునరా, ఆ అడ్డ కురసగాడి గిరాకీ ఎలా ఉంది? ఎట్టుండు సారు? బస్సు ఎక్కేవాడదా లేడు, టికెట్స్ ఇచ్చేవాడదా లేడు. బస్సులో సీట్లను తీసేసి ఏ ఇసుకలాలు వాడుకో ఇచ్చుకుంటే మంచిదా? చూసి అవి దానికి కూడా పనికిరావురా. కుక్కల దాని కింద పనికి వస్తాయి. ఏంట్రా అది? బస్సుల కలెక్షన్ ఇంతేనా? జనం బస్సులు ఎక్కడం మానేశారా? మన బస్సు ఎక్కడం మానేశారండి. అంతా బాబురావు బస్సు ఎక్కుతున్నారు. దున్నపోతులాగా ఉన్నారు. మీరంతా ఏం చేస్తున్నారు? గాడిదలు వస్తున్నారా? ఏం చేయమంటారండి? ఆ గణేష్ గారు మన బస్సులో ఎక్కిన ప్యాసింజర్లు కూడా లాక్కెళ్ళి ఆడి బస్సులో కుక్కేస్తున్నాడు. జనాలు మరేనండి. ఆడి బస్సులో నించునే వెళ్తున్నారు కానండి, మన బస్సులో స్పాంజీ సీట్లు ఉన్నాయి రమ్మన్నా చీ కొడుతున్నారండి. ఆ గణేష్ గారు మరీ ఓవర్ అయిపోతున్నాడండి. మీరు ఒకసారి ఆ బాబురావు గారితో మాట్లాడాలా? బాబురావు గారేంట్రా గారు? ఆడికి కూడా గారైతే నాకు ఆడికి తేడా ఏంటి? ఆడొక ఓనరు, ఆడికి ఒక బస్సు. చెప్తాన్రా ఆడి సంగతి. హలో హలో, ఎవరు మాట్లాడేది? మేము వీరవరం వెంకట సుబ్బరాయుడు మాట్లాడుతున్నాం. అలాగా, మేము భీమవరం బాబురావు గారు మాట్లాడుతున్నాం. గారా? నువ్వు గారైతే మేము గారే. ఒకప్పుడు నువ్వు నా బస్సుకి క్లీనర్ అని గుర్తుంచుకో. బస్ స్టాండ్ లో మూటలు మూసి సంగతి నువ్వు మర్చిపోకు. నేను 10 బస్సులకు ఓనర్నిరా. నీ మొత్తం బస్సులకు వచ్చే కలెక్షన్ నా ఒక్క బస్సు కలెక్షన్ తో సరిపోదురా.
నాది బస్సు అయితే నీది తుస్సురా. నువ్వు రక్తం తాగుతా, పోయి నీ గుండు కొరిగిస్తారా? నీ రక్తం తాగుతా. గుడ్, వెరీ గుడ్. డాక్టర్ గారు ప్రతిరోజు నీ గిలాసా నీళ్ళు తాగుతుంటే ఇలా కడుపులో వరదలు రావా? ఏమీ రావు. మా నాన్న రోజు ఫోన్ లో విరోధితో మాట్లాడుతూ ఇన్ని నీళ్లు తాగుతున్నాడు. నీళ్లు ఎంత తాగితే హెల్త్ కి అంత మంచిది. దీన్నే వాటర్ థెరపీ అంటారు. మరి ఈ థెరపీని ఏమంటారు? ఆల్కహాల్ థెరపీ. మీరు ఆయనతో ఫోన్ లో మాట్లాడుతూ ఇలా నీళ్లు తాగడం వల్లే మన రాష్ట్రానికి నీళ్ళకరం వచ్చింది. అడేజా బడేజా అని ఆయనతో అరవడం ఎందుకు? ఇలా బాణలు నీళ్లు తాగడం ఎందుకు? లేకపోతే వాడు ఏంటి మాట్లాడేది? వాడికంటే నేనే తక్కువ? వాడు బస్సు అనరు, నేను బస్సు అనరు. వాడికంటే నాకు పలుకుబడి ఎక్కువ. వాడు పొట్టి, నేను పొడుగు. వాడికి ఒక కన్ను అక్కడ, ఒక కన్ను ఇక్కడ. కాకపోతే వాడు కొడుకు డాక్టర్ అయ్యాడు, నా కూతురు డాక్టర్ చదువుతుంది. అమ్మా సంజ, నీ డాక్టర్ చదువు ఎన్నాళ్ళు పూర్తి అవుతుంది? 2 years. ఈ లోపు హాస్పిటల్ పెట్టాలని వీల్లేదా? How is it possible, Daddy? సరే, నువ్వు త్వరగా చదువు పూర్తి చేసి హాస్పిటల్ పెట్టి నీ చేతులతో అడ్డకొచ్చగాడికి బైపాస్ ఆపరేషన్ చేయాలి, అది ఫ్రీగా. ఓకే. డాడీ నాకు బీపీ ఆపరేటర్ కొనివ్వవా? ఎన్ని కావాలి? 50, 60? ఒకటి చాలు. ఒక్కటే? ఓకే. బాయ్, నీ కొట్టక పుష్ప విమానం కిందకు అక్షయ పాత్ర ఏటుంది? దొరికిందిగా, సూపర్. అరే అది మిగిలిపోయిన అడ్గు మడుగురా. ఇదిగా ఎంత పెద్ద బిల్డింగ్ అయినా అడుగు మడుగు పునాదే స్ట్రాంగ్. ఏమంటావుకమ్మా? ఏమ్రా గణేష్, బీడీ సిగరెట్ మందు ఏమీ అలవాట్లేదు. తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు భార్య బిడ్డలు వెనక ముందు ఎవరూ లేరు కదా. కడుపు కట్టుకుని సంపాదించిన సంపాదన ఏం చేస్తావు? ఏ కామ్ కరవు, 1 లక్ష రూపాయలు పోగు చేసి దుబాయ్కి పోయి కట్టు, నీకు మంచి కూలి పని దొరుకుతుంది. ఏంటి టిప్పుపై తుప్పులా మాడతావు? 1,00,000 రూపాయలు కడితే అక్కడ మనం కూలి, అదే 1,00,000 రూపాయలు మనకుంటే ఇక్కడ మన యజమాని. అచ్చి బాల్. ఏమ్రా ఇది? తిన్నానుగా. ఏం తిన్నావని? అమ్మా ఇయాలనే డబ్బులు ఇవ్వదు, రేపు నా కమిషన్ ఎత్తవేంటి? నువ్వు నరికేసరికమ్మా, పాయింట్ కరెక్ట్ కదా. నువ్వా? ఏడు మెదకెక్కిసి? లేకపోతే ఎన్ని రోజులు ఇలా కడుపు మార్చుకుని బ్రహ్మశాల నిద్ర చేస్తావు? లేకు చెప్తా రా, రమ్మంటుంటే. నా ఇష్టం. అయినా టచింగ్ ఇచ్చేస్తావేటే? నీ కోసం ఇంట్లో మంచం నేసుంచా, మసాలా నూరించా, మజా చేసుకుందాం పదా. ఇగో ఇగో. దా వెళ్దాం.